క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. లోన్ యాప్లపై ఈడీ కొరడ. లోన్ యాప్ కేసుల్లో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తక్షణ రుణ యాప్ల ద్వారా లోన్లు ఇచ్చి కంపెనీలు బలవంతంగా వసూలు చేసిన 19.39 కోట్లను అధికారులు స్పీడ్ చేశారు. మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు కూడా చేసిండ్రంట. లోన్ యాప్లు ఇక్కడ చాలా మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, అన్న నేను బెట్టింగ్ పెట్టిన పైసలు పోయినాయి, నువ్వే ఆదుకోవాలి. చాలా మెసేజ్లు ఉన్నాయి. లక్షలు కోట్లే మొత్తం. లక్షలు కోట్లే మాకు తెలియకుండా మా భర్తకు తెలియకుండా చేసినాము. హాయ్ అన్న, ప్లీజ్ హెల్ప్. హాయ్, ఐ నీడ్ హెల్ప్ అన్న. ఐ విల్ లాస్ 70,000 ఇన్ బెట్టింగ్ గేమ్ అన్న. రిప్లై అన్న, ప్లీజ్ అన్న. ఇగో ఇది ఇట్లా బెట్టింగ్ యాప్లలో పెట్టి మొత్తం సర్వనాశనం అవుతుంది యువత. ఈ బెట్టింగ్ యాప్ల తెరువుపోకండి, ఏ యాప్ల తెరువుపోకండి. మీరు కాయ కష్టం చేసుకుంటేనే అవి ఉంటాయి, అంతే. ఏడ పుణ్యానికి రావు పైసలు. ఎంతమంది ఉసురు తీసుకున్నారు, ఎంతమంది చచ్చిపోయారు బెట్టింగులు పెట్టి. చాలా మంది యువత చచ్చిపోతా ఉన్నారు. దయచేసి బెట్టింగ్ల తెరువుపోకండి. ఆ లోన్లు కూడా తీసుకోకూడదు, అడ్డమైన లోన్లు అవి. ఆడు 5,000 తీసుకుంటే 50,000 వేస్తాడు. 50,000 వేసిన తర్వాత కట్టకపోతే న్యూడ్ వీడియోలు పెడుతున్నాడు. అవి పెడతాడు, అంత ఆగమాగం ఉంటుంది. దయచేసి అవి పెట్టకండి. ఆ లోన్ యాప్ నిన్న ఏం పేరు, ఒక హర్ష సాయి అనేటువంటి ఆ పిల్లగాని పేరు చెప్పి నీకు పైసలు పంపిస్తాము, మాకు 10,000 పంపి అంటే 10,000 పంపించింది, 20,000 ఇట్లా ₹1,00,000 దాకా పంపింది. ₹1,00,000 దాకా పంపిస్తే ఆ వీడియో ఉందా? ఏది లింక్ పంపి. ₹1,00,000 దాకా పంపిస్తే వాడు మోసమే చేసాడు. ఆడు హర్ష సాయి కాదు, బిర్ష సాయి కాదు. పాపం హర్ష సాయి పిల్లగాడని చూడు అలాగే హెల్ప్ చేస్తుంటాడు. అన్ని ₹100 కట్టలే ఉంటాయి. ఆ పొలం దగ్గర చిల్లర ఎక్కువ ఉంటుంది, చిల్లర ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ₹100 కట్టలు కనిపిస్తూ ఉంటాయి ఆ చేతుల. అయితే నేనేమంటున్నా అంటే ఇట్లా ఎవరు పుణ్యానికి ఇయ్యరు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఈ బెట్టింగ్ యాప్లని ఉచితంగా వస్తాయని చెప్పి మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టి ఎట్లా మోసపోయిందో అమ్మాయి చూడండి ఒకసారి. మీకు అట్లాంటి ఫోన్ కాల్స్ వస్తే మీరు అప్రమత్తంగా ఉండండి. లైక్ చేయండి.